హాయ్ గాయ్స్, ఈ రోజు మనం ఫ్యాంటసీ సినిమా చూద్దాం. వన్ లైనర్ ఏంటంటే, ఒక రాజుకు తన భార్య అంటే చాలా ఇష్టం. అనుకోకుండా అతని భార్య చనిపోయింది. ఆమెనే తలుచుకుంటూ ఆ రాజు చాలా భారంగా బతుకుతున్నాడు. తను మాత్రమే శోకంగా ఉంటే సరిపోదు, అందరూ శోకంగా ఉండాలని ఆర్డర్ వేశాడు. అందువల్లే తన 12 మంది కూతుళ్లను చిన్న వయసు నుంచి అంతఃపురం నుంచి బయటకు వెళ్లకుండా చూసుకునేవాడు. ఎందుకంటే అందరూ శోకంగా ఉండాలనేది అతని ఉద్దేశం. కానీ ఆ కూతుర్లు పెద్దయ్యాక వారు వేసుకునే షూస్ ప్రతిరోజు రంధ్రాలు పడేవి. ఎందుకంటే రాజుకే తెలియకుండా రాత్రిపూట ఆ అమ్మాయిలు బయటకు వెళ్లి ఎంజాయ్ చేసి తెల్లారే లోపు ఇంటికి వస్తున్నారు. ఇది రాజు కనిపెట్టాడు. కానీ వారు ఎలా వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారనేది రాజు కనిపెట్టలేకపోయాడు. ఎందుకంటే ఈ అంతఃపురం నుంచి బయటకు వెళ్లడం అంత సాధారణమైన విషయం కాదు. వారి సీక్రెట్ కనిపెట్టడం కోసం చాలా మందిని పనికి పెట్టాడు. ఆ రహస్యాన్ని కనిపెడితే కూతుర్నిచ్చి పెళ్లి చేయడంతో పాటు రాజ్యాన్ని కూడా అప్పగిస్తానని చెప్పాడు. కానీ కనిపెట్టకపోతే 3 రోజుల్లో ఉరిశిక్ష పడుతుంది. ఆ రహస్యాన్ని కనిపెడతామని వచ్చిన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. చివరకు ఒకడు వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా పేరు ద 12 డాన్సింగ్ ప్రిన్సెస్. ఇది జర్మనీ ఫ్యాంటసీ మూవీ. మొదటి నుంచి చివరి వరకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక రాజును చూపించారు. అతడు ఉదయం లేవగానే బిగ్గరగా అరుస్తున్నాడు. యాక్చువల్ గా ఈ రాజు యొక్క భార్య 10 సంవత్సరాల క్రితం చనిపోయింది. అప్పటి నుంచేనే ఇతడు చాలా శోకంగా ఉంటాడు. భార్య గుర్తుకొచ్చినప్పుడల్లా ఇలా అరుస్తుంటాడు. అంతేకాదు ఇతనికి 12 మంది కూతుర్లు ఉన్నారు. వాళ్ళకేం చెప్పాడంటే, తన భార్య చనిపోయిన తర్వాత మీరు అస్సలు బయటకు వెళ్ళకూడదు, నేను చాలా బాధలో ఉన్నాను, మీరు ఈ అంతఃపురం లోపలే ఉండాలని ఆర్డర్ వేశాడు. అంతేకాదు మీ అమ్మను తలుచుకుంటూ మీరు కూడా చాలా శోకంగా ఉండాలని చెప్పాడు. చిన్న వయసు నుంచేని వాళ్ళను అస్సలు బయటకు వదలలేదు. జైలులో పెట్టినట్లు వీళ్లను ఈ అంతఃపురంలోనే ఉంచి పెంచుతున్నాడు. సీన్ కట్ చేసి ఆ అమ్మాయిలను చూపించారు. ఆ యువరాణులు పడుకుని ఉండే సమయంలో ఒకతడు వచ్చి నిద్రలేపాడు. ఇతడే ఈ రాజ్యం యొక్క మంత్రి. లేవండి అమ్మాయిలు, తెల్లారి చాలా సేపు అయింది, ఇంకెంతసేపు పడుకుంటారు అని అన్నాడు. ఎక్కడా మీ షూ చూపించండి అని ఒక్కొక్కరి షూను చెక్ చేస్తున్నాడు. అప్పుడు అందరి షూలకు కూడా రంధ్రాలు పడ్డాయి. యాక్చువల్ గా ఏం జరుగుతోందంటే, ఈ అమ్మాయిలందరూ కూడా రాత్రిపూట సీక్రెట్ గా ఎక్కడికో వెళ్లి వస్తున్నారు. కానీ ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని మీట్ అవుతున్నారు, అసలు ఇంత సెక్యూరిటీగా ఉండే ఈ కోట నుంచి ఎలా వెళ్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. అప్పుడు ఆ మంత్రి ఏమంటున్నాడంటే, ఓహో నిన్న కూడా వెళ్ళారా, సరే నేను అడిగితే మాత్రం మీరు చెప్తారా, కానీ ఎక్కడికి వెళ్లారో మీరు రాజుకు మాత్రం చెప్పి తీరాలి అన్నాడు. కానీ ఈ అమ్మాయిలు మాత్రం ఎంత అడిగినా కూడా ఎక్కడికి వెళ్లారనేది అస్సలు చెప్పట్లేదు. ఇప్పుడు కూడా ఆ మంత్రిని చాలా గేలి చేసి అక్కడి నుంచి పంపించారు. సీన్ కట్ చేసి రాజును చూపించారు. అతనికి తన భార్య గుర్తుకు వచ్చింది. అందువల్ల బిగ్గరగా అరుస్తున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆ అరుపులను భరించలేక చెవులు మూసుకున్నారు. ఈ అమ్మాయిల్లో అమెండా అనే అమ్మాయిని చూపించారు. ఆమె పెద్ద కూతురు. ఈ సినిమా హీరోయిన్ కూడా ఆమెనే. ఉదయం చూస్తే 11 మంది అమ్మాయిల యొక్క షూలకు రంధ్రాలు పడి ఉన్నాయి. కానీ హీరోయిన్ షూకు మాత్రం రంధ్రం లేదు. అప్పుడు హీరోయిన్, ప్రతిరోజు ఉదయం నాన్న ఎందుకు ఇలా అరుస్తున్నారు, అతని అరుపులు వింటుంటే నాకు చాలా బాధగా ఉంది అని అమెండా అంటోంది. కానీ మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే, మన గురించి ఈ రాజ్యంలో ఎవరైనా ఆలోచిస్తున్నారా అని అన్నారు. సీన్ కట్ చేసి హీరోను చూపించారు. హీరో ఒక సంచారి. అతడు ఒక్కో రాజ్యానికి వెళ్తూ పప్పెట్ షో వేస్తుంటాడు. ఆ షో చూసిన తర్వాత దయతలిచి డబ్బు వేస్తే ఆ డబ్బుతోనే అతడు జీవితం గడుపుతున్నాడు. హీరోయిన్ ఆ అంతఃపురంలో ఒక ఖైదీలాగా జీవిస్తోంది. కానీ హీరో మాత్రం ఫ్రీ బర్డ్ లా ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నాడు, హాయిగా జీవిస్తున్నాడు. ఇప్పుడు అతడు ఒక చెట్టు కింద కూర్చుని తెగిపోయిన తన షూను చూసుకుంటున్నాడు. ఈ రోజు తిండి కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు దూరంగా ఒక లేడీ నడుచుకుంటూ వస్తోంది. ఆమె ఏదేదో గునుగుతోంది. అదేంటంటే, ప్రతిరోజు ఈ రాజుకు అరవడమే పనిగా ఉంది. అతడు అరిచే అరుపులతో నా పాలు పెరుగుగా మారిపోతున్నాయి, ఏం అరుపులో ఏంటో అని ఆమె అంటుంటే, అప్పుడు హీరో ఆమెను ఆపాడు. ఏమ్మా, తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని ఒక కాయిన్ చూపించి అడిగాడు. అప్పుడు ఆమె, సరే కొనడానికి వీడైనా దొరికాడు అని చెప్పి, ఇదిగోయ్యా ఈ పాలు తీసుకో అంది. సీన్ కట్ చేసి రాజును చూపించారు. రాజు దగ్గరికి వెళ్లిన మంత్రి, ఈ రోజు కూడా వాళ్ళ షూకు రంధ్రం పడింది అని చెప్పాడు. అప్పుడు రాజు, వారు ఎలా బయటికి వెళ్తున్నారు అని అడిగాడు. అప్పుడు అతడేమంటున్నాడంటే, రాజా, అసలు ఈ అంతఃపురం నుంచి వెళ్ళడం చాలా కష్టమైన పని. ఒకవేళ వాళ్ళు బయటకు వెళ్తే బయట కాపలాదారులు ఉంటారు, వాళ్ళను దాటుకుంటూ అస్సలు వెళ్ళలేరు. ఓ అలాగా అన్న రాజు, మరి ఒకవేళ బయట నుంచి ఎవరైనా లోపలికి వస్తున్నారా అని అడిగాడు. లేదండి, బయట నుంచి లోపలికి రావడానికి
అసలు ఛాన్సే లేదు. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు కూడా అర్థం కావట్లేదు. త్వరలోనే దీన్ని కనుక్కుంటా అని చెప్పాడు. ఆ మాటలు విని రాజు కొంచెం శోకంగా ఫీల్ అవుతున్నాడు. నాకు రోజు రోజుకు వయసు అయిపోతోంది. నేను ఇంకొన్ని రోజులు మాత్రమే ప్రాణాలతో ఉంటానేమో. అప్పటి వరకు నేను నా భార్య గురించి ఆలోచిస్తూ ఇలా బాధపడుతూనే పైకి వెళ్లిపోతాను. కానీ ఆ తర్వాత నా పిల్లలను చూసుకునేది ఎవరు? వాళ్ళేమో ఎంత అడిగినా కూడా రాత్రి ఎక్కడికి వెళ్లి వస్తున్నారో ఆ నిజం చెప్పట్లేదు. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని రాజు ఫీల్ అవుతుంటే ఈ మంత్రి కాకపడుతున్నాడు. యాక్చువల్ గా ఈ మంత్రి ఆశ ఏంటంటే రాజు తరువాత ఇతడే రాజు కావాలనేది అతని కోరిక. అంతేకాదు పెద్దమ్మాయి అమెండా ఉంటుందే, ఆమెను పెళ్లి చేసుకోవాలని ఇతడు కలలు కంటున్నాడు. అందువల్ల రాజుతో ఏమంటున్నాడంటే, రాజా మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు? మీరు ఆ అమ్మాయిలకు తండ్రి అయినప్పటికీ ఈ రాజ్యం యొక్క రాజు మీరే. మీరు వాళ్ళను గట్టిగా అడగాలి. అంతేకాదు మీ తర్వాత ఈ రాజ్యాన్ని చూసుకోవడానికి మనిషి లేరని మీరు బాధపడవద్దు. దానికంటూ తప్పకుండా ఒకడు ఉంటాడు అని తన గురించి చెప్పకనే చెప్తున్నాడు. సీన్ కట్ చేసి హీరోను చూపించారు. అతడు నెమ్మదిగా నడుచుకుంటూ హీరోయిన్ ఉన్న రాజ్యానికి వచ్చాడు. అతడు వచ్చేటప్పుడు దారిలో ఒక పిల్లిని చూశాడు. అలా దారిలో నడుచుకుంటూ వస్తూ అతని చేతిలో పప్పెట ఉంది. దాంతో ఏదో మాట్లాడుతూ వస్తున్నాడు. సడన్ గా ఆ పిల్లి వైపు తిరిగి చూస్తే పిల్లి కనిపించట్లేదు. ఆ పిల్లి స్థానంలో బామ్మ కనిపించింది. ఆమె వంట కోసం కర్రలను పట్టుకుని ఆ రాజ్యానికి వెళ్తోంది. ఆ కర్రలు బరువుగా ఉండడంతో చాలా ఇబ్బంది పడుతోంది. ఏయ్యా కొంచెం వచ్చి నాకు హెల్ప్ చేయవా అని హీరోను పిలిచింది. ఆమెను చూసి హీరో షాక్ అయిపోయాడు. ఏంటమ్మా ఇక్కడ కొంతసేపటి క్రితం పిల్లి ఉండింది, కానీ పిల్లి కనిపించట్లేదు, ఇప్పుడు మీరు వచ్చారేంటి అని అన్నాడు. ఏంటి పిల్లి కనిపించిందా? ఏంటి వాగుతున్నావు? ఇంతకీ నువ్వు వచ్చి నాకు హెల్ప్ చేస్తావా లేదా అని అడిగింది. అప్పుడు హీరో తన పప్పెట్ ద్వారా ఆ బామ్మను ఆట పట్టిస్తున్నాడు. సీన్ కట్ చేసి అంతఃపురంలో చూపించారు. రాజుకు ఇప్పుడు చాలా కోపం వచ్చింది. తన 12 మంది కూతురులను పిలిచి విచారిస్తున్నాడు. అందరి చేతుల్లో కూడా చిరిగిపోయిన షూస్ ఉన్నాయి. వాళ్ళను చూస్తూ ఏమంటున్నాడంటే, ఇదిగో చూడండి, నేను మీకు తండ్రినే కాదు ఈ రాజ్యానికి రాజును కూడా. మీ షూకు రంధ్రం పడడానికి కారణమేంటి? రాత్రిపూట మీరు ఎక్కడికైనా వెళ్లి వస్తున్నారా? నిజం చెప్పండి అని అంటుంటే వాళ్ళందరూ సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. మాకు ఎలా తెలుసు నాన్న? ఒకవేళ మా రూమ్ లో ఎలుకల ఇబ్బంది చాలా ఎక్కువగా ఉన్నట్లుందేమో, అందువల్ల కూడా అలా జరుగుతుందేమో కదా అని అన్నారు. ఆ మాటలకు రాజు చాలా టెన్షన్ అయ్యాడు. మీరేం మాట్లాడుతున్నారు? నేను ఒక రాజును. ప్రతిరోజు నేను ఎంత బాధలో ఉంటున్నానో తెలుసా? రాజు అలా అంటుంటే సైడ్ లో ఉన్న హీరోయిన్ మీరు మాత్రమే కాదు మేము కూడా అని ఆమె కూడా శోకంగా చెప్పింది. ఎందుకంటే ఇన్నేళ్లుగా వాళ్ళను బయటకు వెళ్ళనీయకుండా ఈ అంతఃపురంలోనే బంధించినట్లు పెంచుతున్నాడు కదా, అందువల్లే చాలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అందువల్లే వాళ్ళు సీక్రెట్ గా ఏదో చేస్తున్నట్టున్నారు, కానీ అదేంటో మనకు ఇప్పటి వరకు తెలియలేదు. కానీ రాజు ఏమంటున్నాడంటే, మీరు ఏమన్నా చేసుకోండి, కానీ త్వరలోనే మీరు ఎక్కడికి వెళ్తున్నారో కనిపెడతా అన్నాడు. ఇంకోవైపు మంత్రిని చూపించారు. రాజు తన 12 మంది కూతుళ్లను విచారిస్తున్న సమయంలో ఈ మంత్రి ఏం చేశాడంటే, ఆ అమ్మాయిల రూమ్ లోకి వచ్చి వాళ్ళు రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళ రూమ్ అంతా చెక్ చేశాడు. ఒకవేళ సొరంగం ఏమైనా ఉందా, భూమికి రంధ్రం చేసి ఎక్కడికైనా వెళ్తున్నారా అని చెక్ చేశాడు. కానీ అలాంటి గుర్తులు ఏమీ కనిపించలేదు. ఇదే టైంలో హీరోయిన్ యొక్క దుపట్టా ఒకటి కింద పడి ఉంది. దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. అమెండా త్వరలోనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఈ రాజ్యం కూడా నా సొంతం అవుతుంది అని కలలుగంటున్నాడు. అమెండా యొక్క ఆ దుపట్టాను తన తలకు కప్పుకున్నాడు. ఆమె లిప్స్టిక్ తీసి తన పెదాలకు పూసుకున్నాడు. ఇంకోవైపు హీరో ఆ బామ్మకు సాయం చేస్తున్నాడు. ఆ కర్రలను మోసుకుంటూ వస్తున్నాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, నిన్ను చూస్తే సోల్జర్ లాగా కనిపించట్లేదే అంది. అవును బామ్మ, నేను సోల్జర్ ను కాదు, నేను పప్పెట్ షో నడుపుతుంటాను అని చెప్పాడు. అంతేకాదు నేనెప్పుడు చాలా సంతోషంగా ఫ్రీగా ఉంటాను, దేశాలు తిరుగుతూ చాలా ఎంజాయ్ చేస్తా అని అన్నాడు. ఇంకోవైపు మంత్రి రూమ్ ను చెక్ చేస్తున్న క్రమంలో అక్కడ దుప్పటి లాంటి దాన్ని చూశాడు. ఏంట్రా ఇది? ఓహో, ఒకవేళ దీని ద్వారానే వీళ్ళు తప్పించుకుంటున్నారా అని అనుకున్నాడు. ఆ దుప్పటిని కిటికీ నుంచి బయటకు విసిరాడు. దాని ద్వారానే అమ్మాయిలు కిందకి దిగి తప్పించుకుంటున్నారని అతనికి అనిపించింది. ఓహో, దీని ద్వారానే బయటకు వెళ్లి ఎవరికీ తెలియకుండా మళ్ళీ దీని ద్వారా ఎక్కి లోపలికి వస్తున్నారా అనుకున్నాడు. ఉండండి నేను కూడా ట్రై చేస్తాను అని చెప్పి దాని గుండా కిందకు దిగుతున్నాడు. చూస్తే అతడు మధ్యలోనే వేలాడుతున్నాడు. అతడు పూర్తిగా కిందకు వెళ్ళలేకపోతున్నాడు. యాక్చువల్ గా ఆ అమ్మాయిలు ఎవరైనా ఇలా మోసపోవడం కోసమే దాన్ని అలా వేలాడదీశారు. దాన్ని నమ్మి ఇతడు కరెక్ట్ గా ఇరుక్కుపోయాడు. సరే అయితే దూకుదామని చెప్పి అక్కడున్న గడ్డి మీద పడ్డాడు. కానీ ఆ గడ్డిలో ఈటలాగా ఒకటి ఉంది. దానిపైన పడ్డాడు. అది వెనక వైపు గుచ్చుకుంది. సీన్ కట్ చేస్తే ఆ బామ్మను ఎత్తుకుని హీరో సిటీకి వచ్చాడు. అప్పుడు ఆ బామ్మ హీరోను చూస్తూ,
ఏయ్యా నువ్వు సాయం చేసినందుకు నీకు ఎంత ఇవ్వాలి అని అడిగింది. అప్పుడు హీరో బామ్మ డబ్బులా, నాకు డబ్బులు అవసరం లేదన్నాడు, ఇది నేను మీకు చేసిన హెల్ప్ అని అన్నాడు. అప్పుడు ఆ బామ్మ దీనికి సంబంధించి నీకు వెంటనే ప్రతిఫలం దక్కుతుంది అని అంది. అప్పుడు హీరో అటు తిరిగి మళ్ళీ ఇటు తిరిగేసరికి ఆ బామ్మ కనిపించట్లేదు, పిల్లి కనిపించింది. అతనికి ఏమీ అర్థం కావట్లేదు, ఇదేంట్రా సడన్ గా బామ్మ కనిపిస్తోంది, సడన్ గా పిల్లి కనిపిస్తోంది, ఏం జరుగుతుందో ఏంటో, నాకు ఇలా భ్రమగా ఉందేమో అని అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే అంతఃపురంలో ఆ యువరాణుల యొక్క షూస్ కు రంధ్రాలు పడ్డాయి కదా, వాటన్నింటినీ అక్కడి పని వాళ్ళు సరి చేస్తున్నారు. ఆ షూలను మళ్ళీ వాళ్ళకిచ్చారు. ఆ అమ్మాయిల దగ్గరికి మంత్రి వెళ్ళాడు. అప్పుడు వాళ్ళంతా అతన్ని గేలి చేస్తున్నారు. మంత్రి మేము ఎక్కడికి వెళ్తున్నామో కనిపెట్టారా ఏంటి అని అడిగారు. ఇదిగో చూడండి, త్వరలోనే మీరు ఎక్కడికి వెళ్తున్నారో కనిపెడతాను, ఆ తర్వాత మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాడు. అప్పుడు రాజొచ్చి మంత్రిని పిలిచాడు. ఇదిగో చూడయ్యా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, కానీ నా కూతురుల యొక్క సీక్రెట్ కనిపెట్టడానికి ఎవరినైనా పిలిపించు అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయిలంతా రాజు దగ్గరికి వచ్చి, నాన్న ఇలా ఎందుకు ఒకరి తర్వాత ఒకరిని కంటిన్యూగా పిలుస్తూనే ఉన్నారు, ఇదంతా తప్పు కదా, ఇప్పటికే చాలా సార్లు అలా చేశారు, మళ్ళీ ఇలా చేయబోతున్నారా అని అంటున్నారు. యాక్చువల్ గా ఏం జరుగుతోందంటే ఈ అమ్మాయిల యొక్క రహస్యాన్ని కనిపెట్టడం కోసం రాజు ఎవరినైనా ఒకరిని రప్పిస్తాడు. అలా వచ్చిన వాడు 7 రోజుల లోపల ఆ అమ్మాయిల యొక్క సీక్రెట్ ను కనిపెట్టాలి. అలాగాని కనిపెట్టకపోతే అతనికి ఉరి శిక్ష వేస్తున్నాడు. మన వల్ల ఒకతడు చనిపోబోతున్నాడే అని చెప్పి ఈ అమ్మాయిలు చాలా ఫీల్ అవుతున్నారు. సీన్ కట్ చేస్తే హీరో తన పప్పెట్ షో నడిపిస్తున్నాడు. ఆ రాజ్యంలో ఉన్న జనం వచ్చి చూస్తున్నారు, చాలా సంతోషపడుతున్నారు. షో అయిపోయిన తర్వాత మీ వల్ల అయింది వేయండి అని అన్నాడు, కానీ ఒక్కరు కూడా డబ్బులు వేయకుండా వెళ్ళిపోతున్నారు. డబ్బులు వేయకుండా కూడా హీరో పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇదంతా కూడా దూరం నుంచేని ఆ మంత్రి చూస్తున్నాడు. ఆహా, నేను ఒక బలి పశువును కనిపెట్టాను, నెక్స్ట్ వీన్ని పనిలో పెట్టాల్సిందే అనుకున్నాడు. ఇంకోవైపు ఈ అమ్మాయిలంతా ఫీల్ అవుతూ మాట్లాడుకుంటున్నారు. అయ్యో, మన రహస్యాన్ని కనిపెడతామని వచ్చే ఇంకొకడు కూడా చనిపోబోతున్నాడా మన వల్ల అని అనుకుంటున్నారు. అప్పుడు ఇంకొందరు ఏమంటున్నారంటే ఎవరు తప్పకుండా రారు, ఎందుకంటే ఈ రహస్యం గురించి ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేదు కదా, వచ్చిన వారల్లా చనిపోతున్నారు, అందువల్ల ఈ రాజ్యానికి చెందిన వారైతే తప్పకుండా రారు అని మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత హీరోయిన్ ను చూస్తూ నువ్వెందుకు ఎవరిని లవ్ చేయట్లేదు అని అడిగారు. యాక్చువల్ గా మిగతా వాళ్ళందరికీ జోడి ఉంది, హీరోయిన్ కు మాత్రమే లేదు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే మన స్టేటస్ ను చూసి, మన దగ్గర ఉన్న ఆస్తిని చూసి వచ్చే వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు, అందువల్ల స్వచ్ఛమైన లవ్ ఎవరిపైనా కలగలేదు అని చెప్తోంది. లవ్ అనేది ఎప్పుడు ఎవరిపై కలుగుతుందో ఏమీ తెలియదు, నీకు తెలియకుండానే ఎవరిపైనైనా లవ్ కలుగుతుందేమో అని మిగతా వాళ్ళంతా హీరోయిన్ ను అంటున్నారు. హీరో ఇంకోవైపు తన పప్పెట్ షో కోసం అంతా రెడీ చేస్తున్నాడు. అప్పుడు అక్కడికి మంత్రి వచ్చాడు. అతడు 2 కాయిన్లు విసిరాడు. అతన్ని చూస్తున్న హీరో పర్వాలేదే, మీరైనా కాయిన్లు వేశారే అని అంటున్నాడు. అప్పుడు అతడు ఇదిగో చూడు, నువ్వేం బాధపడకు, నీకంటూ ఒక ముఖ్యమైన పని ఉంది, అది గాని నువ్వు చేశావంటే నీకు చాలా డబ్బు వస్తుంది అని మంత్రి చెప్పాడు. ఇదిగో చూడయ్యా, ఈ రాజ్యంలోని రాజు యొక్క కూతుర్ల సీక్రెట్ ను నువ్వు కనుగొనాలి, కనిపెడతావా అని అంటుంటే అప్పుడు అక్కడున్న ఒక లేడీ పరుగెత్తుకుంటూ వచ్చింది. కనిపెట్టకపోతే ఉరేస్తారు అని ఆమె చెబుతోంది. అప్పుడు హీరో ఏంటి ఉరేస్తారా అని అన్నాడు. ఈ పనికి నేను రానయ్యో, నాకు నా మెడే ముఖ్యం అన్నాడు. అలా అంటూనే అంతఃపురం పైకి చూశాడు. చూస్తే అక్కడ హీరోయిన్ కనిపించింది. ఆమెను చూడగానే అతనికి బాగా నచ్చింది. వెంటనే మనసు మార్చుకున్నాడు. మంత్రి గారు ఏం కనిపెట్టాలో చెప్పండి అన్నాడు. ఇక అంతఃపురానికి రావడానికి ఒప్పుకున్నాడు. ఆ మంత్రి కాసేపట్లో అంతఃపురానికి వచ్చేయని బయలుదేరాడు. అప్పుడు అక్కడికి నల్ల పిల్లి వచ్చింది. కాసేపట్లోనే బామ్మ కూడా వచ్చింది. హీరోను చూస్తూ ఒక డ్రెస్ ఇచ్చింది. ఇదిగో చూడయ్యా, ఈ డ్రెస్ వేసుకుని హుడ్డీ గాని తలకు వేసుకున్నావనుకో నువ్వు ఎవరికి కనిపించవు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నైట్ టైం ఒక డ్రింక్ ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లో అది మాత్రం తాగకూడదు, కానీ తాగినట్లు యాక్టింగ్ చేయాలి. ఆ తర్వాత నిద్రొస్తున్నట్లు నటించి నిద్రపో. ఆ తర్వాతే నువ్వు ఎదురు చూసేది జరుగుతుంది అని చెప్పింది. అప్పుడు హీరోకు ఏమీ అర్థం కాలేదు. బామ్మ ఇది ఏం డ్రెస్ అంటూనే తీసుకున్నాడు. మళ్ళీ తిరిగి చూస్తే బామ్మ కనిపించలేదు, కానీ అక్కడి నుంచి పిల్లి పరిగెత్తుతోంది. అప్పుడే అతనికి అర్థమైపోయింది ఈ బామ్మ ఒక మాయావి అని. సీన్ కట్ చేస్తే హీరో తన థింగ్స్ ప్యాక్ చేసుకుని అంతఃపురానికి వెళ్ళాడు. మంత్రి బయటే ఉండి హీరోకు వెల్కమ్ చెప్పాడు. ఇదిగో చూడయ్యా, వచ్చేసావా, మా రాజు గురించి నీకు బాగా తెలుసు కదా, అతడు శోకంగా ఉండే రాజు. తన భార్యను కోల్పోవడం వల్ల 10 ఏళ్లుగా అతడు శోకంగానే ఉన్నాడు. అతని దగ్గర కొంచెం జాగ్రత్తగా నడుచుకో, లేకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అన్నాడు. ఆ తర్వాత హీరోను రాజు దగ్గరికి తీసుకెళ్లి నిలబెట్టాడు. అప్పుడు ఆ రాజు హీరోను చూస్తూ మంత్రితో ఏమంటున్నాడంటే ఏంటి వీడా,
ఇతన్ని చూస్తే రాకుమారుడిగానో లేక సైనికుడిగానో కూడా కనిపించట్లేదు. ఏం చేసేది అని అంటుంటే ఆ మంత్రి ఇతడు ఒక వీరుడు, ఇతడు ఒక సోల్జరు అని మంత్రి చెప్తున్నాడు. ఇతడు ఎలాగైనా ఆ రహస్యాన్ని కనిపెడతాడు. ఇతనే కదా మీరు చివరగా టెస్ట్ చేయబోతున్నారు, కరెక్ట్ అయిన మనిషి ఇతడే అని ఆ మంత్రి చెప్తున్నాడు. అప్పుడు రాజు హీరో ఒక సోల్జర్ అని నమ్మాడు. అతని దగ్గరికి వచ్చి నువ్వు ఏమేమి చేస్తావు అని అడిగాడు. అప్పుడు హీరో ఆ బొమ్మను చూపిస్తూ ఈ బొమ్మతో నేను చాలా విద్యలు చేస్తాను అన్నాడు. అప్పుడు రాజు దీనికి ఇతడు కరెక్ట్ అయినా అని ఆ రాజు మళ్ళీ సందేహపడుతున్నాడు. కానీ మంత్రి మాత్రం ఇతడు కరెక్ట్ అయిన వాడే, ఆ రహస్యాన్ని కనిపెడతాడు అని చెప్తున్నాడు. చివరకు రాజు సరేనని ఒప్పుకున్నాడు. కానీ ఒక వారం కాదు టైం ఇచ్చేది, 3 రోజులే అని చెప్పాడు. 3 రోజుల లోపలే తన కూతురుల యొక్క రహస్యాన్ని కనిపెట్టి చెప్పాలన్నాడు. ఆ యువరాణులు ఒక పక్క ఇదంతా తొంగి చూస్తూ నవ్వుకుంటున్నారు. పప్పెట్ షో చేసేవాడు ఇక్కడికి వచ్చి కామెడీ చేస్తున్నాడే అని అనుకుంటున్నారు. వీడికి యువరాణిని పెళ్లి చేసుకోవాలి, రాజ్యాన్ని ఏలాలన్న ఆశ వేరే ఉంది అనుకుంటున్నారు. అప్పుడు హీరోయిన్ మాత్రం అతన్ని జాలీగా చూస్తోంది. ఎందుకంటే కనిపెట్టకపోతే చనిపోతాడు కదా, పాపం అన్నట్లు చూస్తోంది. ఇప్పుడు రాత్రి అయింది. ఆ అమ్మాయిలు ఉండే రూమ్ పక్కనే హీరోకు కూడా రూమ్ ఇచ్చారు. ఆ తలుపుకున్న రంధ్రం గుండా ఆ అమ్మాయిలంతా హీరోను చూస్తున్నారు. త్వరలోనే వీడు కూడా చనిపోతాడు అని అనుకుంటున్నారు. అప్పుడు హీరో కోసం డిఫరెంట్ వైన్ తయారు చేశారు. అది తాగితే బాగా నిద్ర వస్తుంది, ఇది అతనికి ఇచ్చిరా అని అమెండాకు ఇచ్చారు. అప్పుడు హీరోయిన్ అది హీరోకు ఇవ్వడానికి వస్తోంది. అదే టైంలో హీరో ఆ డ్రెస్ వేసుకుందామా అని తీశాడు. అప్పుడే తలుపు తెరుచుకుంటూ అమెండా లోపలికి వచ్చింది. ఇదిగో చూడండి, ఇది తాగండి అని అతనికి ఇచ్చింది. అప్పుడే హీరోకు బామ్మ చెప్పింది గుర్తుకొచ్చింది. అప్పుడు హీరో ఇదిగో చూడండి, ఇప్పుడు నాకు దాహంగా లేదే, ఇది వద్దు అని అన్నాడు. కానీ అప్పుడు హీరోయిన్ మాత్రం ఊరికే అలా తాగండి, ఇది చాలా బాగుంటుంది అని అంది. అప్పుడు వెనక నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఇంకెంతసేపు, త్వరగా రా అని అంటోంది. హీరోయిన్ ఆమె వైపు తిరిగిన గ్యాప్ లో హీరో దాన్ని ఇంకో పాత్రలో పోశాడు. తాగినట్లు యాక్టింగ్ చేస్తున్నాడు. తాగిన తర్వాత నిద్ర వచ్చినట్లు యాక్టింగ్ చేయాలి కదా, ఇక నిద్రలోకి జారుకున్నట్లు యాక్టింగ్ చేశాడు. హీరోయిన్ అతన్ని జాలీగా చూస్తూ పాపం ఇతడు చావపోతున్నాడు అని అనుకుంది. ఆమె వెళ్ళగానే హీరో వేగంగా ఆ డ్రెస్ తీసి వేసుకున్నాడు. డ్రెస్ వేసుకోగానే సగం కనిపించకుండా పోయాడు. ఇక హుడ్డీ వేసుకోగానే పూర్తిగా మాయమయ్యాడు. ఇక ఆ తలుపు దగ్గరకు వచ్చి వీళ్ళు లోపల ఏం చేస్తున్నారని తొంగి చూశాడు. అప్పుడు ఆ రూమ్ లో చూస్తే ప్రకాశంగా కిటికీ దగ్గర ఏదో వెలుగుతోంది. అప్పుడు ఆ అమ్మాయిలు కూడా కనిపించలేదు. హీరో కూడా తలుపు తెరుచుకుంటూ లోపలికి వచ్చి ఆ లైట్ వస్తోంది, అందులోంచి బయటకు వెళ్ళాడు. యాక్చువల్ గా అది ఒక పోర్టల్. ఆ పోర్టల్ లోకి వెళ్ళగానే వేరే ప్రపంచంలోకి వెళ్ళాడు. ఈ ప్రపంచానికే రాత్రిపూట ఆ రాజు యొక్క కూతుర్లు వస్తున్నారు. అక్కడ అందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఇదంతా హీరో ఆశ్చర్యంగా చూస్తున్నాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మంత్రి వచ్చి పడుకున్న హీరోను లేపుతున్నాడు. అతడేమంటున్నాడంటే, ఏరా ఆ అమ్మాయిల యొక్క సీక్రెట్ కనిపెట్టారా అంటే నువ్వు కూడా ఆ అమ్మాయిలతో పాటు లేటుగా లేస్తున్నావా, లేవరా అని లేపాడు. ఏదైనా కనిపెట్టావా అని అంటుంటే హీరో ఏమీ కనిపెట్టలేదు అని అబద్ధం చెప్పాడు. అప్పుడు ఆ మంత్రి సంతోషంతో వెళ్లిపోతున్నాడు. ఎందుకంటే ఇంకో 3 రోజుల్లో హీరోను చంపేస్తారు. ఆ తర్వాత ఆ సీక్రెట్ ఎవరికి తెలియకుండా పోతుంది. ఆ తర్వాత ఈ మంత్రి రాజు యొక్క బ్రెయిన్ వాష్ చేసి ఎలాగైనా చేసి అమెండాను పెళ్లి చేసుకుని ఈ రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాడు. తెల్లారిన తర్వాత రాజు ఎప్పట్లాగే అరుస్తున్నాడు. మిగతా వాళ్ళంతా చెవులు మూసుకుంటున్నారు. ఇంకోవైపు ఈ అమ్మాయిలంతా కలిసి హీరోను తలుచుకుంటూ ఫీల్ అవుతున్నారు. కానీ హీరో చాలా తెలివిగా ఏం చేశాడంటే వేరే ప్రపంచానికి వెళ్ళాడు కదా, అక్కడ ఒక చెట్టు యొక్క కొమ్మను మాత్రం విరగ్గొట్టి తీసుకొచ్చాడు. అది చూడ్డానికి డైమండ్ లాగా మెరుస్తోంది. ఇదే టైంలో ఆ అంతఃపురంలో కొంతమంది కార్పెంటర్స్ వచ్చారు. వాళ్ళెందుకు వచ్చారంటే హీరోకు ఉరిశిక్ష అమలు చేయాలి కదా, ఆ స్టేజీని సిద్ధం చేయడానికి వచ్చారు. ఆ కార్పెంటర్ తో హీరో చాలా జాలీగా మాట్లాడుతున్నాడు. నాకు ఎలాంటి బాధ లేదన్నట్లు మాట్లాడుతున్నాడు. ఇదంతా కూడా హీరోయిన్ దూరంగా చూసి చాలా ఫీల్ అవుతోంది. హీరోయిన్ అక్కడికి రావడంతో హీరోకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఈమె కోసమే అతడు ఇందులోకి వచ్చాడు. చాలా సంతోషంగా హీరోయిన్ తో మాట్లాడుతుంటే ఆమె ఏమంటుందంటే, ఇంకొన్ని రోజుల్లో నువ్వు చనిపోబోతున్నావు కదా, నీకు అస్సలు బాధ లేదా అంది. అప్పుడు అతడు ఇదిగో చూడండి, ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఏమీ చెప్పలేము, ఉన్న టైం ను మాత్రం ఏ బాధల బందీ లేకుండా చాలా సంతోషంగా గడపాలి అంటున్నాడు. అదే నా పాలసీ, మీరు కూడా ఎప్పుడు సంతోషంగా ఉండండి అని చెప్తున్నాడు. అప్పుడు మంత్రి వచ్చి ఇదంతా చూశాడు. యువరాణితో అతడు మాట్లాడుతుంటే అతని కడుపు మండుతోంది. రే, నువ్వు ఇంకా 3 రోజులే ప్రాణాలతో ఉంటావు, దానికే నువ్వు ఇంత సంతోషపడుతున్నావారా అనుకున్నాడు. అప్పుడు హీరోయిన్ తన మిగతా చెల్లెళ్లతో కలవడానికి వచ్చింది. వాళ్ళందరూ చాలా సంతోషంగా డాన్స్ వేస్తున్నారు. అప్పుడు హీరో హీరోయిన్ ను చూస్తూ
మీరు కూడా చాలా సంతోషంగా డాన్స్ వేయొచ్చు కదా అన్నాడు. అప్పుడు హీరోయిన్ పట్టుకుని డాన్స్ చేయడం ప్రారంభించాడు. ఇదంతా కూడా అందరూ షాకింగ్ గా చూస్తున్నారు. కొంచెం సేపు హీరోయిన్ తో ఫన్ చేశాడు. ఇదంతా చూస్తున్న ఆ మంత్రికి కడుపు మండుతోంది. అతడు అలా గుణుగుతుంటే కార్పెంటర్ కావాలనే అతని చేతిని సుత్తితో కొట్టాడు. ఆ నొప్పిని తట్టుకోలేక మంత్రి కూడా డాన్స్ చేస్తున్నాడు. ఇదంతా కూడా పైనుంచి రాజు చూస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ తన చెల్లెళ్లతో ఏమంటుందంటే, ఇదిగో చూడండి, మీరు ఎందుకు డాన్స్ చేస్తున్నారు? మనం సంతోషంగా ఉండకూడదు. ఇది శోకానికి సంబంధించిన అంతఃపురం, అందువల్ల డాన్స్ ఆపండి అంటోంది. అప్పుడు వాళ్ళంతా కూడా పైనున్న రాజును చూసి శోకంగా అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. ఈ రాజ్యంలో ఉన్న వారందరూ కూడా ఎప్పుడు శోకంగానే ఉండాలి. అది రాజు యొక్క పాలసీ. కానీ హీరోకు ఎలాంటి బాధరబంది లేదు కదా. నెక్స్ట్ ఏం చేద్దామని అతడు అటు ఇటు తిరిగి చూస్తున్నాడు. అప్పుడు క్లాత్ వేలాడుతుండడం చూశాడు. దాన్ని ఊయలలాగా చేసుకుని దానిపై హాయిగా నిద్రపోతున్నాడు. దూరం నుంచి ఇది కూడా రాజు చూశాడు. ఆ తర్వాత నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చాడు. అతని దగ్గర పప్పెట్ బొమ్మ ఉంటుంది కదా, దాన్ని ముట్టుకున్నాడు. దాని లోపల చేయి పెట్టి ఏదేదో ఆడుతున్నాడు. అప్పుడు హీరో కళ్ళు తెరిచాడు. అప్పుడు రాజు హీరోను చూస్తూ, నువ్వు ఒక పప్పెట్ గా ఉన్నావే, నీకు బాధగా అనిపించట్లేదా అన్నాడు. అప్పుడు హీరో, మీరు రాజుగా ఉన్నారే, మీకు బాధ లేదా అన్నాడు. అప్పుడు ఆ రాజు, నువ్వు కూడా నాలాగా రాజు కావాలనే ఉద్దేశంతోనే కదా ఇక్కడికి వచ్చావు అన్నాడు. అప్పుడు హీరో రాజును చూస్తూ, నేను మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న అడగొచ్చా అన్నాడు. ఇదిగో చూడండి, పైన ఆ పక్షిని చూడండి, అది ఎంత సంతోషంగా జాలీగా తిరుగుతోంది. ఇప్పుడు అచ్చం ఇలాగే మీ అమ్మాయిలు కూడా ఉండొచ్చు కదా అన్నాడు. జీవితం అనేది ఒక్కో క్షణం కూడా ఆస్వాదించాలి, చాలా సంతోషంగా ఉండాలి, అప్పుడే జీవితం చాలా బాగుంటుంది అని హీరో నవ్వుతున్నాడు. అప్పుడు రాజు అతన్ని చూస్తూ, త్వరలోనే నీ జీవితం ముగియబోతుంది కదా అన్నాడు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ చూపించారు. హీరోయిన్ కు హీరోను చూస్తే చాలా డిఫరెంట్ గా అనిపిస్తోంది. అతడు చావబోతున్నాడని కొంచెం కూడా బాధగా లేదే అతనికి అనుకుంటోంది. ఇదే సమయంలో రాజుకు కూడా అలాగే అనిపిస్తోంది. మంత్రి దగ్గరకు వచ్చి చాలా ప్రశ్నలు వేస్తున్నాడు. ఇదిగో చూడయ్యా, ఆ రహస్యాన్ని వాడు కనిపెడతాడా ఏంటి? అతడు ఇంత సంతోషంగా ఉన్నాడేంటి అని అన్నాడు. అప్పుడు ఆ మంత్రి, అతడు కనిపెడితే ఏంటి, కనిపెట్టకపోతే ఏంటి, మనం నెక్స్ట్ ఏం చేయాలో మూవ్ అవుదామని అంటున్నాడు. ఇప్పుడు రాత్రి అయింది. ఈ రోజు రెండో రోజు. ఈ రోజు రాత్రి కూడా వాళ్ళు వేరే ప్రపంచానికి వెళ్ళారు కదా, అందువల్ల అమెండా ఆ మత్తునిచ్చే వైన్ తీసుకుని హీరో రూమ్ కు వస్తోంది. అప్పుడు హీరో, ప్రతిరోజు రాత్రి ఇది నాకు ఇస్తారా అని అన్నాడు. ఆహా, రేపు ఒక్కరోజు మాత్రమే నీకు దొరుకుతుంది, ఇచ్చినప్పుడు తాగండి అని అటువైపు ఏదో శబ్దం రావడంతో హీరోయిన్ తిరిగి చూసింది. ఈ గ్యాప్ లో హీరో దాన్ని కింద పారబోసాడు. ఆ తర్వాత తాగగానే మత్తు వచ్చినట్లు యాక్టింగ్ చేశాడు. యాక్చువల్ గా హీరో నటిస్తున్నాడు, కానీ అప్పుడు హీరోయిన్ ఏం చేసిందంటే, హీరో చేతికి ఆ పప్పెట్ తగిలించుకుని ఉన్నాడు కదా, దాన్ని ముట్టుకుని చూస్తోంది. హీరోను తదేకంగా చూస్తూ, చనిపోతున్నానని తెలిసి కూడా ఇతడు ఎంత సంతోషంగా ఉన్నాడు, ఇతనిలాగే బతకాలని మేము కూడా అనుకున్నాం కదా, ఏం జరుగుతుందో ఏమో అనుకుంటూ శోకంగా వెళ్లిపోతోంది. ఇక రూమ్ లోకి వచ్చింది. ఇక అందరు అమ్మాయిలు కలిసి ఒకరి చేతులను ఒకరు పట్టుకున్నారు. వీళ్ళందరూ చేతులు పట్టుకోగానే అక్కడున్న అద్దం పోర్టల్ లాగా క్రియేట్ అయింది. ఇదే వీళ్ళ యొక్క సీక్రెట్ దారి లాగా ఉంది. చేతులు పట్టుకోగానే అది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత వీళ్ళు వెళ్లిపోతారు. శబ్దం వినబడగానే హీరో కూడా వేగవేగంగా వచ్చాడు. అతడు కూడా ఆ పోర్టల్ ద్వారా వెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతోందా అని చూస్తున్నాడు. ఆ అమ్మాయిలంతా అక్కడ చాలా సంతోషంగా ఉన్నారు. హీరో వెళ్లేటప్పుడు అనుకోకుండా ఒకరి యొక్క డ్రెస్ ను తొక్కాడు. వాళ్ళు తిరిగి చూడబోతున్నారు. ఆ లోపలే హీరో తన తలకు హుడ్డీ వేసుకున్నాడు. కాసేపట్లోనే అతడు కంప్లీట్ గా మాయమయ్యాడు. ఆ డ్రెస్ ఏదో రాయికి తట్టుకుందని వాళ్ళు అనుకున్నారు. త్వరగా బయలుదేరండి, వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారేమో అని అనుకుంటున్నారు. వాళ్ళంతా ఒక చోటుకు వచ్చారు. అక్కడ చూస్తే వాళ్ళందరికీ చెరొక లవర్ ఉన్నాడు. వాళ్ళ జోడిని చూడడం కోసమే వారు ప్రతిరోజు రాత్రి ఇక్కడికి వస్తున్నారు. ప్రతిరోజు వాళ్ళతో డాన్స్ చేసి ఫన్ చేస్తుంటారు. అటువైపు వెళ్ళాలంటే వీళ్ళు బోట్ ఎక్కి వెళ్ళాలి. వీళ్ళంతా కూడా బోట్ ఎక్కి వెళ్ళిపోతున్నారు. అందరికీ పేరుంది, కాకపోతే హీరోయిన్ కు మాత్రం లేదు. ఇదంతా హీరో తీక్షణంగా చూస్తున్నాడు. అప్పుడు ఆ అద్దం షేక్ అవుతోంది. ఇప్పుడు మరుసటి రోజు ఉదయం అయింది. ఆ మంత్రి వచ్చి హీరోను లేపుతున్నాడు. ఏంటయ్యా, ఈ రోజు కూడా చాలాసేపు పడుకున్నట్టున్నావే, ఏదైనా కనిపెట్టావా అని అడిగితే హీరో లేదు అని చెప్పాడు. అప్పుడు మంత్రి చాలా సంతోషపడుతున్నాడు. ఇంకోవైపు రాజు తన కూతుర్ల యొక్క షూను పట్టుకున్నాడు. మళ్ళీ రంధ్రం పడిందే అని ఏడుస్తున్నాడు. ఇంకా అతడు ఆ రహస్యాన్ని కనిపెట్టలేదా, ఇప్పుడు నేనేం చేసేది అని అనుకుంటున్నాడు. సాధారణంగా శోకంతో బాగా అరుస్తాడు, కానీ ఈసారి మాత్రం అరవట్లేదు. సీన్ కట్ చేసి హీరోయిన్ ని చూపించారు. హీరో చావబోతున్నాడని ఆమె చాలా ఫీల్ అవుతోంది. సరే, అతడు ఏదైనా ప్రయత్నం చేస్తున్నాడా చూద్దామని అనుకుంది. అతని రూమ్ కు వచ్చి చూస్తే అతడు బాగా నిద్రపోతున్నాడు. అప్పుడు హీరోయిన్ నెమ్మదిగా వచ్చి పక్కన కూర్చుంది. నువ్వేమనుకుంటున్నావు, నీకు అస్సలు
భయం లేదా? ఎందుకు ఇలా దేని గురించి బాధపడినట్లు ఇలా నిద్రపోతున్నావు అని అంది. పర్వాలేదే, నా గురించి బాధపడడానికి నువ్వు ఉన్నావా, నువ్వేం బాధపడకు అని అన్నాడు. యాక్చువల్ గా అతడు షర్టు వేసుకోలేదు. అతన్ని అలా చూడగానే అయ్యయ్యో అనుకుంటూ హీరోయిన్ బయటకు వెళ్లిపోయింది. సీన్ కట్ చేస్తే అమ్మాయిలంతా నడుచుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎలాగైనా హీరో ప్రాణాలతో తప్పించుకోవాలని అనుకుంటున్నారు. కానీ వీళ్ళ యొక్క రహస్యం కూడా బయటపడింది అనుకో, ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ జోడిని కలుసుకోలేరు. ఆ అద్దపు రాజ్యానికి వెళ్లి అక్కడున్న వాళ్ళ యువరాజులను కలుసుకోలేరు. అందువల్ల మనం ఏం చేయాలి అని ఫీల్ అవుతున్నారు. ఇంకోవైపు రాజు హీరో చాలా జాలీగా నిద్రపోతుంటే చూస్తున్నాడు. అప్పుడు రాజు హీరోను లేపాడు. ఏంటి తమ్ముడు, నువ్వు ఇంత జాలీగా నిద్రపోతున్నావు? నీకు ఇంకొక రాత్రి మాత్రమే ఉంది. నీ చావు దగ్గర పడిందని నీకు భయంగా బాధగా లేదా అని అన్నాడు. అప్పుడు హీరో ఏమన్నాడంటే, ఇదిగో చూడండి, మన లైఫ్ లో ఏదైనా జరగొచ్చు, ఎన్ని బాధలైనా ఉండొచ్చు, ఎన్ని శోకాలైనా ఉండొచ్చు, కానీ అదే తలుచుకుంటూ ఉండడం వల్ల ఏం లాభం? గతాన్ని తలుచుకుంటే ఇప్పుడు ఉన్న సంతోషం పోతుంది. అందువల్ల జరిగే దాని గురించి, జరగబోయే దాని గురించి నేనెప్పుడు బాధపడను అని నవ్వుతున్నాడు. ప్రస్తుతం సంతోషంగా ఉండాలి, అదే నా పాలసీ అన్నాడు. అతని మాటలతో రాజు ఏదో ఆలోచనలో పడ్డాడు. కావాలంటే ఈ ఉయ్యాలలో మీరు కూడా కూర్చోండి, మీ ముఖంలో కూడా సంతోషం వెల్లివిరుస్తుంది అని అన్నాడు. అప్పుడు ఆ ఉయ్యాలలో రాజు కూర్చున్నాడు. అతనికి చాలా సంతోషంగా అనిపించింది. ఇదంతా దూరంగా ఉండి చూస్తున్న మంత్రి, రేయ్, ఈ రోజు నువ్వు సంతోషంగా ఉండొచ్చు, కానీ రేపు నువ్వు చస్తావురా అనుకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు రాత్రి అయింది. ఈ యువరాణులంతా తమ జోడి అయిన యువరాజులను కలుసుకోవడానికి వెళ్ళాలి. ఒక్కరోజు కలుసుకోకపోయినా కూడా అందులో ఏదో సమస్య ఉన్నట్టు ఉంది. అందువల్ల తప్పకుండా వెళ్లి తీరాల్సిందే. హీరోకు ఈ రోజు చివరి రోజు కదా, అందువల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మన వల్ల వీళ్ళంతా చనిపోతున్నారే అని అనుకుంటున్నారు. ఇక హీరోయిన్ అయితే ఇంకా చాలా బాధపడుతోంది. అప్పుడు మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే, మనం మళ్ళీ తిరిగి ఈ రాజ్యానికి వచ్చే బదులు అక్కడే ఉందామా అంటున్నారు. అప్పుడు హీరోయిన్ ఏమంటోందంటే, ఆహా, అదెలా కుదురుతుంది? అక్కడ 11 మంది యువరాజులు మాత్రమే ఉన్నారు, కానీ మనమేమో 12 మందిమి. అక్కడికి వస్తే నేను మాత్రం ఒంటరిగా ఉండాలి, ఎందుకంటే మనమంతా కూడా శపించబడ్డాం. యాక్చువల్ గా 11 అనేది శపించబడిన నెంబర్, అందువల్ల మనం అక్కడే ఉండడం కుదరదు అని హీరోయిన్ చెబుతోంది. ఇక హీరోకు వాళ్ళు వైన్ తయారు చేశారు. హీరోకు ఇవ్వడానికి హీరోయిన్ వచ్చింది. అప్పుడు హీరోయిన్ చూస్తూ హీరో ఏమంటున్నాడంటే, నువ్వు రావేమో అనుకున్నా అన్నాడు. అప్పుడు ఆమె, నువ్వు దేని గురించి ఎందుకు బాధపడట్లేదు? రేపు ఉదయం నిన్ను ఉరి తీస్తారు, నీకు బాధగా లేదా అని అంటుంటే, నీకు బాధగా ఉందా? నన్ను ఉరి తీస్తారని బాధపడుతున్నావా అంటున్నాడు. నేను ఎప్పటి నుంచో నిన్ను ఒక విషయం అడగాలని అనుకుంటున్నాను, నువ్వెందుకు నాతో కలిసి ఈ డ్రింక్ చేయట్లేదు అని అన్నాడు. అప్పుడు హీరోయిన్ కు ఏడుపే వచ్చింది. హీరోయిన్ చాలా ఫీల్ అవుతోంది అనేది హీరో అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ డ్రింక్ ను తీసుకుని తాగినట్లు యాక్ట్ చేశాడు. హీరోయిన్ ఇక్కడే ఉండలేదు, ఎందుకంటే 12 మంది కలిస్తేనే వాళ్ళు ఆ అద్దాల ప్రపంచంలోకి వెళ్ళగలరు. తాను సంతోషంగా ఉండకపోయినా కూడా తన చెల్లెలు సంతోషంగా ఉంటారన్న ఉద్దేశంతోనే ఆమె కలిసి వెళ్తోంది. కాసేపు హీరో ఉన్న చోట బాగా ఏడ్చింది. ఆ తర్వాత చెల్లెల దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత పోర్టల్ గుండా వేరే ప్రపంచానికి వెళ్లారు. హీరో కూడా ఆ అద్దం గుండా వెళ్ళాడు. వాళ్ళు ఆ యువరాజులను మీట్ అవ్వడానికి బోట్ లో వెళ్తున్నారు. వాళ్ళు ఒక చోటుకు వెళ్ళగానే అక్కడ యువరాజులు కలిశారు. ఇక వాళ్ళంతా తమ జోడీలతో కలిసి డాన్స్ చేస్తున్నారు. చాలా సంతోషంగా గడుపుతున్నారు. వాళ్ళు చాలా సేపు అలా డాన్స్ చేయడం వల్లే కాలుకు ఉన్న షూ కు రంధ్రం పడుతోంది. వాళ్ళంతా డాన్స్ చేస్తుంటే హీరోయిన్ మాత్రం చాలా శోకంగా అటు ఇటు చూస్తోంది. ఇది చూసిన హీరో ఏం చేశాడంటే, తన తలకు ఆ క్యాప్ లాంటిది పెట్టుకున్నాడు. ఇక పూర్తిగా కనిపించకుండా పోయాడు. ఇప్పుడు హీరోయిన్ ను పట్టుకుని డాన్స్ చేస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ కు ఏమీ అర్థం కావట్లేదు. మిగతా వాళ్ళంతా హీరోయిన్ డాన్స్ చేస్తోందని తీక్షణంగా చూస్తున్నారు. కాసేపట్లోనే షేక్ అయింది. ఏంట్రా అని చూస్తే మరుసటి రోజు అయింది. ఇప్పుడు హీరోకు ఉరి వేయడానికి ఆ స్టేజి దగ్గరికి తీసుకొచ్చారు. ఆ అమ్మాయిలంతా చాలా శోకంగా నిలబడి ఉన్నారు. చివరగా ఏదైనా చెప్పాలా అని అడిగితే హీరో ఏం చెప్తున్నాడంటే, ఇదిగో చూడండి, నాకు చెప్పాలని ఏమీ లేదు, కావాలంటే మీ అమ్మాయిలను అడిగి చూడండి అని రాజును చూస్తూ అన్నాడు. అప్పుడు ఆ రాజు ఒక్కో అమ్మాయిని అడుగుతున్నాడు, కానీ అందరూ కూడా నోరు విప్పకుండా సైలెంట్ అయిపోయారు. అప్పుడు రాజా హీరోను చూస్తూ, నువ్వేమీ కనిపెట్టలేదు కదా అన్నాడు. అప్పుడు హీరో, నేను కనిపెట్టాను, అందరి హృదయాలను కనిపెట్టాను అన్నాడు. ఆ మాట వినగానే రాజు షాక్ అయ్యాడు. ఏం చెప్తున్నావు, మరి నాకెందుకు చెప్పలేదు అన్నాడు. అప్పుడు హీరో, ఇదిగో చూడండి మహారాజా, నేను మీకు చెప్పొచ్చు, కానీ ఆ విషయం చెప్తే మీ కూతుర్లెవరూ కూడా సంతోషంగా ఉండరు. వాళ్ళ సంతోషాన్ని కాదని నేను మీకు విషయం చెప్పాలా అన్నాడు. అప్పుడు రాజు అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ, అందుకని నువ్వు ఉరికి వేలాడుతావా అన్నాడు. అప్పుడు హీరో
హీరోయిన్ వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. అప్పుడు రాజు హీరోను చూస్తూ నువ్వు చెప్పేది నేను ఎలా నమ్మాలి అన్నాడు. అప్పుడు హీరో ఆ ప్రపంచానికి వెళ్ళినప్పుడు కొన్ని కొమ్మలు తీసుకొచ్చాడే వాటిని చూపించాడు. దాన్ని చూడగానే అమ్మాయిలంతా షాక్ అయ్యారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇతడు నిజంగానే కనిపెట్టాడు కానీ ఎందుకు చెప్పలేదు అని అనుకుంటున్నారు. ఆ కొమ్మను చూసిన తర్వాత రాజు కూడా షాక్ అయ్యాడు. అలాగైతే నువ్వు చెప్పేదంతా నిజమేనా? నిజంగానే నువ్వు కనిపెట్టావా అంటున్నాడు. ఇదంతా చూసి ఆ మంత్రి ఇప్పుడు షాక్ అవుతున్నాడు. మహారాజా మీరేమంటున్నారు? మనం అనుకున్నట్లుగా ఇప్పుడు అతనికి మనం ఉరివేయాలి, వెయిట్ చేయకండి అన్నాడు. అప్పుడు రాజు అంతా అర్థం చేసుకుని ఇదిగో చూడయ్యా, ఆ విషయం చెప్తే మా అమ్మాయిల యొక్క సంతోషం పోతుందట, అదంతా పట్టించుకోకుండా అతడు నిజం చెప్పి తీరాలా అని రాజు అన్నాడు. అప్పుడు ఆ మంత్రి ఏమంటున్నాడంటే అయినా కూడా మీరు మహారాజు కదా, మీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సింది కదా అని రాజు బ్రెయిన్ వాష్ చేయడానికి మంత్రి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు ఆ రాజు ఏమంటున్నాడంటే ఇప్పటి వరకు నేను రాజు కానీ ఇప్పుడు నేను కాదు, హీరోనే రాజు అంటున్నాడు. ఆ మాటలు వినగానే మంత్రి షాక్ అయ్యాడు. అప్పుడు రాజు ఏమంటున్నాడంటే నువ్వంతా కనిపెట్టావు, అంతకు మించి నీ నుంచి నేను బాగా నేర్చుకున్నాను. నేను ఇప్పుడు నిన్ను రాజుగా మార్చబోతున్నాను. మా అమ్మాయిల్లో నువ్వు ఎవరిని చూస్ చేసుకుంటావో చెప్పవయ్యా అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయిలనంతా వరుసగా నిలబెట్టాడు. అప్పుడు హీరో ఒక్కొక్కరిని చూసుకుంటూ వచ్చాడు. చివరగా హీరోయిన్ దగ్గర నిలబడ్డాడు. నిన్న రాత్రి నీతో నేను డాన్స్ చేశానే, అది నీకు నచ్చిందా అని అడిగాడు. ఆ తర్వాత నేను నీకు నచ్చానా అని అడిగాడు. అప్పుడు ఆ మాటలు విని హీరోయిన్ షాక్ అయింది. ఇప్పుడు ఆమె గాని ఓకే చెప్తే ఆ తర్వాత హీరోతో ఉండాల్సి వస్తుంది. అప్పుడు మిగతా సిస్టర్స్ అంతా కూడా ఆ ప్రపంచానికి వెళ్ళలేరు కదా, 12 మంది కలిస్తే మాత్రమే వాళ్ళంతా ఆ ప్రపంచానికి వెళ్ళగలరు. అందువల్ల హీరోయిన్ కు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. చాలా సేపు ఆలోచించి నువ్వంటే నాకు ఇష్టం లేదన్నట్లు చెప్పింది. అప్పుడు హీరో రాజును చూస్తూ నన్ను క్షమించండి, నన్ను ఇష్టపడే అమ్మాయిని మాత్రమే నేను పెళ్లి చేసుకోగలను అన్నాడు. ఇంకొకరిని ఫోర్స్ చేసి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోను, అంతేకాకుండా రాజు కావాలన్న ఆశ నాకు అసలు లేనే లేదన్నాడు. ఇక అతడు బయటకు వెళ్లిపోతున్నాడు. అప్పుడు చెల్లెళ్ళంతా హీరోయిన్ ను చూస్తూ అక్క అట్లీస్ట్ నువ్వైనా కూడా చాలా సంతోషంగా ఉంటావు కదా, దయచేసి అతన్ని వెళ్లి కలువు అని చెప్పారు. అప్పుడు హీరోయిన్ హీరో దగ్గరకు వచ్చి నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంది. ప్రేమగా వచ్చి అతన్ని కిస్ చేసింది. కిస్ చేయగానే వెంటనే అక్కడ ఒక పోర్టల్ క్రియేట్ అయింది. ఆ ప్రపంచంలో ఉన్న యువరాజులంతా ఒక్కొక్కరుగా ఈ ప్రపంచానికి వస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చి తమ జోడీలను మీట్ అయ్యారు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే ఇంతకు ముందు ఈ యువరాజులు ఆ బామ్మ ఉంటుందే ఆమెను లెక్క చేయకుండా ప్రవర్తించారు. అందువల్ల ఆమె మీరు ఇమాజినరీ వరల్డ్ లోనే ఉండాలని శపించింది. అంతేకాదు అక్కడ 11 మందికి మాత్రమే జంటలు ఉండేలా ఆమె శపించింది. ఎప్పుడైతే హీరోయిన్ తనకే తెలియకుండా ఇంకొకరిని లవ్ చేయడం ప్రారంభిస్తుందో ఆమె లవ్ చేసేవారు దేనిపైన ఆశపడకుండా హీరోయిన్ కోరుకున్నట్లుగా ఆమె ఏమనుకుంటోంది, తన ఆస్తిని అంతస్తును ఏది చూడకుండా ప్రేమించాలని కోరుకుంటుంది కదా. ఆమె కోరుకున్నట్లే ఎవరి నుంచి అయితే ఆమెకు ఆ ప్రేమ లభిస్తుందో అప్పుడు వాళ్ళిద్దరూ ఒక్కటిగా అయినప్పుడే వీళ్లకు విముక్తి లభిస్తుందని ఆ ముసలామె చెప్పింది. ఇప్పుడు ఆ శాపం పోయినట్లు అయింది. 12 మంది కూడా వాళ్ళ వాళ్ళ జోడీతో సంతోషంగా ఉన్నారు. ఇంతకు ముందు ఎప్పుడు శోకంగా ఉండే ఆ అంతఃపురం ఇప్పుడు చాలా చాలా సంతోషంగా ఉన్నట్లు చూపించారు. ఇంతటితో ఈ సినిమా ముగిసింది. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.